నమస్తే. వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మహేశ్వరి. కరోనా వచ్చి వెళ్ళిపోయినా కూడా మనల్ని ఇంకా ఆ భయం వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకున్న చాలా మందిలో సైడ్ ఎఫెక్ట్స్ కనపడుతున్నాయనేసి ఒక వాదన బలంగా వినిపిస్తోంది. చిన్న చిన్న పిల్లలు కూడా హార్ట్ స్ట్రోక్‌తో చనిపోతున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి కారణం ఏంటి? నిజంగానే కరోనా వ్యాక్సిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్సే దీనికి కారణమా? అయితే దీని నుంచి మనం ఎలా బయటపడాలి? ఈ విషయాలన్నీ చాలా క్లియర్‌గా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ హెర్బలిస్ట్ ఆంజనేయరాజు గారు. వారిని అడిగి నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, కరోనా వెళ్ళిపోయినా కూడా దాని భయం ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉంది. ఎలా అవునమ్మా. అంటే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో చాలా మందిలో సైడ్ ఎఫెక్ట్స్ కనపడుతున్నాయి అని. హ్మ్. ఇప్పుడు ఏ చిన్న ఇబ్బంది కలిగినా కూడా వ్యాక్సిన్ వల్లే అనేసి అంటూ ఉన్నారు. అవునమ్మా. మనం రీసెంట్‌గా చూస్తే సెకండ్ క్లాస్ పిల్లాడు కూడా హ్మ్. హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు అనేసి వార్తలు విన్నాం. చిన్న చిన్న పిల్లలు కూడా హ్మ్. హ్మ్. చనిపోతున్నారు. ఇది నిజంగా కరోనా వ్యాక్సిన్ ఎఫెక్టేనా సార్? అంటే కరోనా వ్యాక్సిన్ ఎఫెక్ట్ ఎలా అవుతుందమ్మా? వ్యాక్సిన్ అనేది చిన్నపిల్లలకి ఇవ్వలేదు కదా! హ్మ్. బిలో 11 ఇయర్స్, 12 ఇయర్స్ ఏదో ఇవ్వద్దన్నారు కదమ్మా! హ్మ్. కానీ ఆ కరోనా అనేది నా పర్సనల్ ఒపీనియన్ ఇది. అందరికీ వచ్చి వెళ్ళిపోయిందని నేను అనుకుంటున్నానమ్మా. హ్మ్. అంటే అది 1%, 2, 5, 6, 10 అనేది కాదు. హ్మ్. అందరిని టచ్ చేసి వెళ్ళిపోయిందనేది నా భావనమ్మా. హ్మ్. అలా టచ్ చేయటం వల్ల ఏమైందంటే అది ఫస్టు అది చూపించే ఎఫెక్ట్ లంగ్స్ మీదని డాక్టర్లు చెప్తున్నారు. అవును. ఎప్పుడైతే మీకు లంగ్స్ ఇబ్బంది పడ్డాయో, మీ బాడీకి ప్రాణం అనేది సప్లై అవ్వదు. హ్మ్. మీ బాడీలో మీరు బ్రతికి ఉన్నారంటానికి నిదర్శనం ఏంటంటే, మీకు బాడీ ఆక్సిజన్ సప్లై అయితేనే మీ బాడీ బతికుంటుందండి. హ్మ్. ఆక్సిజన్ ఎప్పుడైతే లో అయిందో మీ బ్రెయిన్ డెడ్ అవుతుంది ఫస్ట్‌ని. తర్వాత మీ బాడీ. మీ లంగ్స్ ఆగిపోతాయి, మీ హార్ట్ ఆగిపోతుంది, అన్నీ ఆగిపోతాయి. హ్మ్. లంగ్స్ ఏదైతే ఆక్సిజన్ అబ్జర్వ్ చేసుకుని శరీరం అంతా స్ప్రెడ్ చేయట్లేదో, అప్పుడే మీకు అనేక ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. హ్మ్. ఆ ఆక్సిజన్ సప్లై అనేది తక్కువ అవ్వడం వల్లే మీ బ్లడ్ కూడా చిక్కబడిపోతుందమ్మా. హ్మ్. ఆ చిక్కబడిపోవడం వల్ల అనేక రకాలైన బ్లాక్స్ వస్తాయి. హ్మ్. అదేవిధంగా ఒక బ్లాక్ అడ్డుపడి ఆ బ్లడ్ పంప్ చేయడానికి హార్ట్ కనుక హైగా కొట్టుకోవడం మొదలుపెట్టో, అది స్ట్రోక్ కింద రావడం వచ్చింది అనుకోండి, మీ రక్తం పలచగా ఉంటే పర్వాలేదమ్మా. అది తట్టుకుంటుంది, అది చేయగలదు. హ్మ్. ఎప్పుడైతే థిక్‌నెస్ పెరిగిపోయిందో అది పంప్ చేయలేక ఆ స్ట్రోక్ అంటూ వస్తే, ఇబ్బంది ఏమన్నా వస్తే స్పాట్‌లోనే పోతున్నారమ్మా. హ్మ్. అక్కడే చనిపోవడం అనేది జరుగుతుంది. దానికి హ్మ్. కారణం ఏంటి అంటే ఈ కరోనా వ్యాక్సినా, మెడిసిన్సా ఇంకోటని కాకుండామా మెయిన్ రీజన్ ఇదే అని నా భావనమ్మ. హ్మ్. ఎందుకంటే ఇది అందరికీ వచ్చి వెళ్ళిపోతుందండి. అవును. హ్మ్. అది జ ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇమ్యూనిటీ లేని వాళ్ళు హ్మ్. ఇబ్బంది పడ్డారమ్మా. అనేక మంది, అనేక ఫ్యామిలీలు వాళ్ళకి కావాల్సినోళ్ళని హ్మ్. కోల్పోయారు. దానికి డెఫినిట్‌గా మనం విచారించాలి. కానీ నిజమనేది తెలుసుకోవడం వల్ల కొంతమందైనా సేవ్ అవ్వడానికి అవసరం ఉంది. హ్మ్. ఈ లంగ్స్‌కి ఏ ప్రాబ్లమ్ వచ్చినా డాక్టర్లు ఏమంటారంటే పూర్వం నాకు ఫ్లోరిసిన్ వచ్చిందమ్మా. హ్మ్. అంటే లంగ్‌కి కొద్దిగా వాటర్ పట్టింది చిన్నతనంలో. హ్మ్. అప్పట్లో కామన్‌గా ఉండేది. టీబీ ఒకటి అదోటి. ఆ టీబీ హాస్పిటల్స్ అని ఊరు బయట హ్మ్. ఎక్కడో పెట్టేవారు. మంచి ట్రీట్మెంట్ ఇచ్చేవారు. అది అంటువ్యాధని ఊళ్ళోకి రానిచ్చేవారు కాదు. హ్మ్. దానికి స్టార్టింగ్ స్టేజ్ ఏదో ఫ్లోరిసి అని అప్పట్లో మా డాక్టర్ గారు చెప్పారు. ఇది హ్మ్. బాగా ముదిరితే టీబీ కింద అవుతుందిరా బాబు. హ్మ్. నీకు మంచి ఆహారం తీసుకోవాలి. ఎప్పుడు వేడి నీళ్ళే తాగు. వేడి వాతావరణంలోనే ఉండు. మంచులోకి వెళ్ళకు. చలికాలంలోకి వెళ్ళకు. హ్మ్. చలిగాలికి ఎట్టి పరిస్థితిలో ఓపెన్ వెళ్ళకు. అవ్వకు. హ్మ్. ఇయన్నీ చెప్పారమ్మా. అసలు చలి అనేది గానీ, చల్లని పదార్థం గానీ, లంగ్స్‌కి ఇబ్బందొచ్చినోళ్ళకి పడదమ్మా. హ్మ్. మరి కరోనా వచ్చినోళ్ళందరిని ఏసీలో ఎందుకు పెట్టారమ్మా? హ్మ్. అర్థమైందా మీకు? అవును. అంటే దాని అర్థం ఏంటంటే, లంగ్స్‌కి ఉన్న కెపాసిటీ కూడా తగ్గటం, ఈ బ్యాక్టీరియా యొక్క స్ట్రెంగ్త్ పెంచేసుకోవడం వల్ల మనుషులు చనిపోయారేమో అని నా యొక్క ఒపీనియన్ అమ్మా. హుహు. అయితే సార్, ఏదైతే ఇప్పుడు వ్యాక్సినా లేకపోతే కరోనా ప్రభావమా అన్నది ఒక క్లారిటీ లేదు. డబ్ల్యూహెచ్ఓ కూడా ఇంకా దాని మీద ఇంకా అవునమ్మా. ప్రయోగాలు చేస్తూనే ఉంది. అవునమ్మా. ఏదైనప్పటికీ కరోనా అన్నది ఎఫెక్ట్ అయితే ఉంది. అవునండి. ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది. ఉంది. ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది అన్నదైతే మాత్రం వాస్తవం. అవునండి. సో, మరి ఇప్పుడు దీని నుంచి మనం ఎలా బయటపడగాలి? అంటే జరిగే నష్టం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరిలోనూ. అవునమ్మా. దీని నుండి మనం బయటపడాలి అంటే ఎలాంటి హ్మ్. జాగ్రత్తలు తీసుకోవాలి? దీన్ని అండ్ ఆయుర్వేదంలో మనకేదైనా సొల్యూషన్ ఉందా? ఉందమ్మా. ఉంది. హ్మ్. దీని నుంచి బయటపడాలంటే ఫస్ట్ థింగ్ కొంచెం ఎండలోకి వెళ్ళడమమ్మా. ఎక్కువ వేడి వాతావరణంలో ఉంటాం. ఫ్రిడ్జ్‌లో ఉండే ఆర్టికల్స్ తినడం మానేయటం అంటే హ్మ్. మెయిన్ అమ్మ. హ్మ్. అలాగే ఈ కూలింగ్ పదార్థాలు ఐస్ క్రీమ్‌లని, కూల్ డ్రింక్స్ అని ఎంత తగ్గించుకుంటే అంత మంచిదమ్మా. హ్మ్. అదేవిధంగా మనం ఎక్కువ బలమైన ఆహారం తీసుకోవడం. హ్మ్. రక్తం పలచబడడానికి ఏంటి ఆక్సిజన్ పెంచుకోవాలమ్మా మీరు. ఏం చేస్తే ఆక్సిజన్ పెరుగుతుంది? హ్మ్. వ్యాయామం, హ్మ్. లేతే యోగా, లేతే రన్నింగు, లేతే మంచి అలసిపోయేలాగుండి ఒక మంచి గేమ్. హ్మ్.
అటువంటివి జరిగితేనే కదమ్మా ఉమ్, ఆక్సిజన్ మళ్ళీ మీకు రీఫిల్ అయ్యేది. ఉమ్, ఎప్పుడైతే మీ బాడీలో ఆక్సిజన్ రీఫిల్ అయిందో మీ బ్రెయిన్ బాగుంది, మీ రక్తం పలచబడుతుంది ఆటోమేటిక్గా. ఉమ్, దానివల్ల మీకు అనేక రకాలైన ఇబ్బందులు తగ్గిపోతాయమ్మా. ఓకే. మీరు స్ట్రెంగ్తీగా అవుతారు, ఆరోగ్యంగా అవుతారు. ఉమ్, దానివల్ల మీకు అప్పుడు రక్తం చిక్కబడడం అనేది ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఉమ్, తర్వాత ఏంటంటేనమ్మా, ఆయుర్వేద శాస్త్రంలో పూర్వం అనేక రకాల విషాలను కూడా వాడేవారమ్మా. ఉమ్. పాషాణాలు అంటారు వాటిని. 9 రకాల పాషాణాలు వాడేవారు. ఆరోగ్యానికి. ఆ, ఓకే. కోబ్రా పాయిజన్ కూడా శుద్ధి చేసి ఉమ్, మాత్ర కింద వేసేవారమ్మా. ఉమ్, అంతకంటే భయంకరమైనది ఏంటంటే ఆయుర్వేద శాస్త్రంలో నేను చదివాను. బ్రహ్మపుత్ర అనే మూలికల పేరే బ్రహ్మపుత్ర అమ్మ. ఈ బ్రహ్మపుత్ర ఒడ్డునే ఉంటాయంట ఉమ్, కొన్ని 2-3 రేర్ స్పీషీస్ అయ్యి. ఉమ్, దాని చుట్టూరు పచ్చగడ్డి కూడా మొలవదమ్మా. ఉమ్. అంటే అంత విషయం. అంత విషం. ఉమ్, ఒక ఈగ కానీ దోమ కానీ ఆ చుట్టుపక్కలకు కూడా వెళ్ళదంట. ఉమ్, ఆ గాలి కనుక ఏదైనా జంతువు గమ్ముని ముందరికి వెళ్ళి కనుక ఆ శ్వాస కనుక తీసుకుంటే నవరంధ్రాల్లోంచి బ్లడ్ వచ్చి స్పాట్లో చచ్చిపోతుందంటమ్మా. ఉమ్, అటువంటి హెర్బ్ను కూడా కలెక్ట్ చేసి దాన్ని అమృతీకరణ చేసి శుద్ధి చేసి మూలిక ఆయుర్వేదంలో వాడారమ్మా. ఉమ్. ఎంత అద్భుతమైన సైన్సో మీరు చూసుకోండి. అవును. అదేవిధంగా ఆర్సినిక్ అంటాం మనం, పాషాణం అంటారు దాన్ని. అది నోట్లో పెట్టుకుంటే వెంటనే చచ్చిపోతాం మనం. ఉమ్, అటువంటి దాన్ని హోమియోపతిలో వాడతారు. ఆర్సినికా అంటారు హోమియోపతిలో. అనేక రకాల మందులు ఉన్నాయి. ఉమ్, అల్లోపతిలో వాడతారు. ఆయుర్వేదంలో బ్యాన్ చేసేవాటారు. ఉమ్, బ్యాన్ చేయలేదులేండి, అటువంటి అద్భుతాలను వాడినవారు. ఉమ్, అటువంటి విషయాలను కూడా ఆయుర్వేదంలో వాడారమ్మ. అలాగే నాభి అంటారు, కఠోరమైన విషం అమ్మ. నోట్లో పెట్టుకుని వెంటనే చనిపోతారు. ఉమ్. దాన్ని అమృతీకరణ చేసి మీరు ఆవగింజ అంత తింటే చనిపోయేదాన్ని గురువింద అంత తిన్నా ఏమీ అవ్వకుండా చేస్తారు శుద్ధి చేయడం వల్ల. శుద్ధి చేయడం వల్ల. ఉమ్, దాని యొక్క విషం యొక్క శక్తిని తగ్గించి దాన్ని అమృతం కింద తయారు చేసి వాడతారమ్మ. ఉమ్, అయినా కూడా ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్ ఉంటుందేమో అని తాళపత్ర గ్రంథాల్లో కానీ బాగా పురాతనమైన వాటిల్లో కానీ శరీర శుద్ధికి, అంటే ఈ విషాలు ఏమన్నా మిగిలిపోతే బయటికి పంపడానికి కొన్ని అద్భుతమైన యోగాలు ఉన్నాయమ్మా. ఉమ్, అందులో ఒక యోగంతో మేము మంచి ఫ్రూట్స్ని వాడి ఒక మంచి లేహ్యం ఒకటి తయారు చేసాము. లేహ్యం అంటే మీరు ఇవాళ మోడర్న్ దాంట్లో జామ్ అనుకోండి, ఉమ్, అది తింటే కనుక మీ బాడీలో ఉన్న హెవీ మెటల్స్ కానీ టాక్సిన్స్ కానీ వెజిటబుల్ టాక్సిన్స్ ఇవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఉమ్, దానివల్ల ఏమవుతుందంటే మీ రక్తం పలచబడుతుంది. ఉమ్. అప్పుడు ఆటోమేటిక్గా మీరు కొంచెం ఈ ఫుడ్ హ్యాబిట్స్ అవి మార్చుకుని వ్యాయామం అది చేస్తే హ్యాపీగా బతకొచ్చమ్మా. ఉమ్. సో చాలా మందికి ఇది ఒక భయం చుట్టేసుకుంది. నిజంగా వ్యాక్సిన్ భయమేనమ్మా. వేయించేసుకున్నాము, మాకు కరోనా వచ్చింది, దేనివల్ల ఏమవుతుందో తెలియట్లేదు, మనిషి జీవితం ఎప్పుడు ముగుస్తుందో అర్థం కావట్లేదు, అవునండి. ఏంటి దీనికి సొల్యూషన్ అనేసి చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు. సో అవును. అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి సొల్యూషన్ మాకు తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అమ్మా.